హాయ్ అండి. వెల్కమ్ అండి. ఈరోజైతే నేను గోల్డ్ హారం అయితే చూపించబోతున్నానండి. ఇప్పుడైతే ఈ హారాన్ని చూసేద్దామండి. ఈ హారం $3 అయితే వస్తుందండి. ఇలా $3 వస్తుంది. లుక్ అయితే చాలా బావుంటుందండి. ఒకటి వేసుకున్నా చాలా గ్రాండ్‌గా అనిపిస్తుందండి. ఇలా చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. ఇప్పుడైతే దగ్గరకు చూపిస్తానండి. ఇదండి డాలర్సు. $3 వస్తాయండి. సైడ్ వచ్చేసి చిన్న చిన్న డాలర్లు, పైన ప్లెయిన్ గుండ్లొస్తాయండి. 2 వరుసలైతే వస్తాయండి. మధ్య మధ్యలో చూసారా? ప్లెయిన్ గుండ్లు. ఈ మధ్యలో వచ్చేసి ఇలా డాలర్స్ లాగొస్తాయండి. ఇలా ఇలాంటి డాలర్స్ వస్తాయి. మళ్ళీ పైన ప్లెయిన్ గుండ్లొస్తాయండి. లాస్ట్‌లో ఇలా చిన్న సైజు డాలర్ లాగొస్తాయండి. వెనకాలైతే థ్రెడ్ అండి. చైన్ కాదు, థ్రెడ్డు. ఇది చాలా బావుంటుందండి. ఈ డాలర్ చాలా గ్రాండ్‌గా అనిపిస్తుంది. ఈ డాలర్‌కొచ్చేసి స్టోన్స్ ఏమి రాలేదండి. ఎనామిల్ అయితే వచ్చింది. డాలర్‌లో కింద వైపు ఇలా గోల్డ్ బాల్స్ లాగా వచ్చాయండి, గజ్జెల్లాగా. మొత్తం అంతా కూడా గోల్డ్ అండి. ఎక్కడ స్టోన్స్ లేవు. అంతా కూడా ఎనామిల్ అండి. ఇలా కింద డాలర్‌లో కూడా ఇలా గజ్జెల్లాంటివి గోల్డ్ గజ్జెలైతే వచ్చాయండి. చాలా బావుందండి ఈ దండైతే. చాలా మంచి లుక్‌తో అయితే ఉంటుందండి. ఎక్కడ కూడా స్టోన్స్ అంటూ లేవండి. మొత్తం అంతా గోల్డేనండి. దగ్గరికి డాలర్స్ ఎలా ఉన్నాయో. మొత్తం అంతా ఎనామిల్ అండి. ఇలా పైన డాలర్లయితే చిన్నవిగా వస్తాయి. ఈ హారం అయితే మిడిల్‌లోకి ఉంటుందండి. షార్ట్ కాకుండా, లాంగ్ కాకుండా మిడిల్‌లో అయితే ఉంటుంది. లుక్ వైస్ చాలా బావుంటుందండి. మంచి లుక్‌తో ఉండే ఈ హారం వచ్చేసి 4 సవర్లు పడిందండి. గ్రామ్స్ లెక్కలో అయితే 32 గ్రాములు పడిందండి. మొత్తం అంతా ఇలా చూడండి. మొత్తం అంతా ఇలా చూపిస్తున్నాను లాంగ్‌గా. ఈ హారం ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళెవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.